ఏమిటి కీర్తి ఇది? ఇక మీదట మన జీవితంలో రాజ ప్రసక్తే లేదండి. ఏమండి, ఒక ఆడదానికి నిజమైన సంతోషం కలిగేది తాళి కట్టించుకున్నప్పుడు కాదండి, బిడ్డకు తల్లైనప్పుడు. కానీ మీరు నాకు అదృష్టం లేకుండా చేశారు. ఇప్పుడు నేను నిన్ను ఏమి చేశాను నువ్వు ఇంతగా బాధపడిపోతున్నావు? మీరేం చేశారో మీకు తెలీదా? ఏం చేశాను? నాకు అబార్షన్ చేయమని మీరు ఆ డాక్టర్ చెప్పలేదా? ఆ డాక్టర్ నాకు అబార్షన్ చేయలేదా? నీకు అబార్షన్ చేశాడా? చెప్పిన దానికి బాధపడకుండా నా ముందు నటిస్తారేమిటి? నో, ఇందులో ఏదో పొరపాటు జరిగింది కీర్తి. నేను అబార్షన్ చేయమని చెప్పింది నీకు కాదు, మరెవరికి? స్వాతికి. స్వాతి ఎవరు? ఆవిడ కూడా మిస్సెస్ రాజయ్యనా? అడుగుతున్నది మిమ్మల్ని. అది అది అంటే నా అనుమానం నిజమేనమాట. అది కాదు కీర్తి. మీరేం మాట్లాడకండి. చాలా రోజులుగా మీలో మార్పు వచ్చింది. నా భర్త నాకు ద్రోహం చెయ్యరు, నన్ను మోసం చెయ్యరు అన్న నా నమ్మకాన్ని మీరు సమూలంగా నాశనం చేశారు. మన ఇద్దరి మధ్య మరో మనిషి కాదు కదా. చివరకు గాలి కూడా చొరపడకూడదని పిచ్చి ఆశయాన్ని మీరు చాదస్తంగానే మిగిలి చేశారు. మీరు దారి తప్పడమే కాకుండా నన్ను శాశ్వతంగా కొట్టాలుగా మిగిల్చారు. అంటే నీకు అబార్షన్ చేసేసారా? మీరు చేయమన్నాక చేయకుండా ఎలా ఉంటారు? ఇక నాకు బిడ్డలు పుట్టరని, పుడితే నా ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్ ఖచ్చితంగా చెప్పేసింది. మీ ప్రేమకు దూరమైనా కనీసం నా బిడ్డలను చూసుకుని బ్రతికే అవకాశం కూడా లేనప్పుడు నేను ఇక్కడ ఉండడం అనవసరం. లేదండి, ఇంకా నేను మీ భారీ స్థానంలో ఉండి మీ సంతోషానికి అడ్డు రావడం ఇష్టం లేకనే నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. నో కీర్తి, నో, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నన్ను నేను తెలుసుకోకుండా తప్పు చేశాను. ఇంతకాలం నా సరదాలు సంతోషం కోసమే పరుగులు తీసి నేనొక భార్యకు భర్తనని, నన్నే నమ్ముకున్న భార్యకు నేను ద్రోహం చేస్తున్నానని గ్రహించలేకపోయాను. తీరా తెలుసుకునేసరికి నువ్వొక మోసపోయిన భార్యగా జీవితాంతం గొడ్రాలిగా మిగిలిపోయావు. నన్ను క్షమించు కీర్తి. కీర్తి, 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 కీర్తి. పరుగు తీస్తున్నావు. జీపు ఏమైంది? జీపు ఏదో రిపేర్ వస్తేను షెడ్ పంపించాను. నేను అర్జెంట్ గా బస్కి వెళ్ళాలి, వస్తాను. జర టైరో సాబ్. బస్సు అంటున్నావు, ఏది ఊరు వెళ్తావు? అదే శ్రీకాకుళం వెళ్తున్నానండి. శ్రీకాకుళమా? ఎందుకు? మా ఆవిడ కోసం. స్వాత్య? కాదండి, మా ఇంటి ఆవిడ కోసం. మా ఇంటి ఆవిడ ఊరికి వెళ్తుంది, అర్జెంట్ గా మ్యాటర్ అవుట్ చెప్పాలి, వెళ్తాను. సరే సరే, నువ్వు తొందరలో ఉన్నట్టున్నావు. నిన్ను బస్ స్టాండ్ లో డ్రాప్ చేస్తా, పద. ఎవరు మీరా? వద్దండి, నేను ఆటోలో వెళ్ళిపోతాను. అంటది నాది బండి ఉండగా నువ్వు ఆటోలో వెళ్తానంటావు. జర కూర్చో, మాట్లాడుకుంటా కూర్చో. పట్టుకుంటే వదలండి. చీళ్ల పాకం అంటే వీడే కదా. అయితే మీ ఆయనకి స్ట్రాంగ్ డోస్ ఇచ్చావు అనమాట. డబుల్ స్ట్రాంగ్ డోస్ ఇచ్చాను. పాప ఆయన గిలగల్లాడిపోతుంటే నేను గిలగల్లాడిపోయానే. బుద్ధి రావాలంటే ఆ మాత్రం డోస్ తగలాలని ఇలా వచ్చేసాను. బుద్ధి రావడం సరే, మీ ఆయన పెళ్లికి వస్తారంటావా? తప్పకుండా వస్తారు. దిగు సాబ్. ఇక్కడ దిగిపోతే బస్ స్టాండ్ లో నా జీవితం దిగబడిపోతుంది. అదేంటి సాబ్? కొన్ని విషయాలు కొంతమందికి చెప్పలేము, అదంతే. నా ఫేస్ చూడండి. అయితే నువ్వు ఈ బైక్ మీద కూర్చో భాయ్. నేను లోనికి వెళ్ళి మా ఫ్రెండ్ కొడుకు 4 అత్యంతలు వేసి వచ్చేస్తాను. మీరు పెళ్లికి వెళ్ళొచ్చే లోపల నా పని పెటాకులు అయిపోతుంది. నేను ఆటోలో వెళ్ళిపోతాను. నేను బైక్ మీద తీసుకు వెళ్లకుండా నువ్వు ఎలా వెళ్తావు భాయ్? అది కాదు సాబ్. నమస్తే సార్. ఏమిటయ్యా నీ కాలుకేమైంది? పెళ్ళా ఉండగా ప్రియురాలకి ప్రేమ లేక రాసి దానికి స్టమక్ చేశాడు. కడుపు చేశాక దాన్ని వదిలేశాడు. అందుకే వీడిని ఈ విధంగా సన్మానం చేశాం. వీడి గొడవ మనకి ఎందుకు గాని, లోనికి వెళ్దాం, వస్తావా? వీడి పొజిషన్ చూసాక కూడా ఎందుకు రానంటాను. రండి వెళదాం. స్వాతి స్వాతి స్వాతి, ఆయన వచ్చేసరే. అయితే ట్రీట్మెంట్ మొదలు పెట్టు. రాజా సార్, వీడిని చూస్తుంటే కడుపు మండిపోతుంది. పెళ్ళాన్ని మోసం చేసినందుకు ఒక కాలు తీసేశాం. ప్రియురాల్ని మోసం చేసినందుకు 2వ కాలు తీసేస్తే ఎలా ఉంటుంది సాబ్? ఖాన్ సాబ్, ఈ ప్రశ్న మీరు నన్నే అడగాల. పైగా నేను అర్జెంట్ గా బస్ స్టాండ్కి వెళ్ళాలి. కీర్తి ఎక్కడుందేమిటి? కీర్తి ఎవరు సాబ్? కీర్తి ఎవడు ఖాన్ సాబ్? అయితే మూర్తి అన్నావా? అన్నానా? మూర్తి అన్నాను. మూర్తి. అచ్చా అచ్చా, బయట బయట. కీర్తి ఎక్కడుందేమిటి? కీర్తిది ఎక్కడికి రాజా సాబ్?
కాలు తిమ్మిరెక్కినట్టుంటేను ఒకసారి అట్లా తిరిగొద్దామని. కాలు తిమిరి ఎక్కిందా? చూసావా, కాలు ఉంటేనే బాధాలన్నీ. వాడికి ఆ బాధే లేదు. పుల్లూటు వాయించి నా పెళ్ళాలకే లైట్ కొట్టాలని చూస్తావురా? చెప్తా. ఇప్పుడు చెప్తా నీ పని. ఏమైందయ్యా నీకు? వంటకాలు వచ్చిందే కానీ నీకు బుద్ధి రాలేదు. ఏమిటండి ఇక్కడ కూడా? లేవండి. ఏం లేదు, ఉన్నట్టుండి నాకు జీటీలో వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది. ఏమిటి ఆ ఫీలింగ్ పోనీకి జర ఖుషీగా ఈ ఫ్లూట్ వాయిస్తావు. అరే ఈ ఫ్లూట్ కాల్ నీకెందుకు? గది నేను చెప్తా. వద్దు సార్, మనం వెళ్ళి హాయిగా భోంచేద్దాం పదండి సార్. అంతనేనా? అంతే సార్, నువ్వు వెళ్ళి లేడీస్ పత్రిక భోంచేయి. ఆ చూపేంట్రా కొట్టనట్టు. ఇప్పుడు ఏమిటి నా మీద పడతావరా? ఉళ్ళుక్క పట్ట. నా పెళ్ళాం అనుకున్నాను సార్. నీది పెళ్ళమైతే మాత్రం నిచ్చిన మంచి దూకుతావా? దీనికి శిక్ష ఏమిటో తెలుసు? ఏంటి సార్? ఇది సార్ మేల్లో వెళ్తున్న ఫీలింగ్ వచ్చి పడ్డాను సార్. పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాని చింగేబట్టు నన్ను నిలుగాచి పెట్టు ఓ పుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు ఉంటే చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ.